అనాదిష్టస్తు గురుణా కోను యుధ్యేత మానవః. అనాదిష్టస్తు గురుణా కోను యుధ్యేత మానవః. ఓ మహారాజా, గురువుగారి అనుమతి లేకుండా ఏ మానవుడు యుద్ధం చేయడు. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత నా వంటి వాడు యుద్ధం చేయకుండా ఉండలేడు, చేసే తీరుతాడు. ఓ రాజా, గొప్ప బాణాలతోనూ అస్త్రాలతోనూ కూడిన ఆ సేనాసాగరాన్ని నేను మతించి వేస్తాను. అదిగో వేల గజసేనను చూస్తున్నాను కదా, దాని పేరు ఆంజనక కులం. ఆ ప్రదేశంలో వీరులు, యుద్ధ నిపుణులు, దెబ్బతీయగల మ్లేచ్ఛయోధులు సిద్ధంగా ఉన్నారు. కురుస్తున్న మేఘాల్లాగా ఏనుగులు కూడా మదజలాన్ని ప్రవహిస్తూ ఉన్నాయి. హస్తిపకులు ఆజ్ఞాపించిన ఈ ఏనుగులు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళవు. అవి వీటిని చంపటం తప్పితే మరో మార్గమే లేదు. వీటిని మనం గెలవలేం. ఇక వేల కొద్ది రతికులను చూస్తున్నాం కదా, వీరు రుక్మరథులు అనే పేరు గల రాజపుత్రులు, మహారథులు. వీరు రథాలను, అస్త్రాలను, ఏనుగులను ప్రయోగించడంలో నేర్పులు, ధనుర్విద్యలో పారంగతులు, పండితులు, యుద్ధంలో నిపుణులు. కర్ణుడి ఆజ్ఞ మేరకు వీరు దుశ్శాసనుడు వెంటున్నారు, అతడి మాట వింటున్నారు. వీరందరూ ఎప్పుడూ కర్ణుడికి వశులై ఉంటారు. వీరిని నేను యుద్ధభూమిలో వధిస్తాను. తర్వాత అర్జునుడు ఉన్న చోటుకి వెళతాను. అంటే వాళ్ళందరినీ వధించుకొని వెళ్ళాలి, లేకపోతే అట్లా నేరుగా అట్లా వెళ్ళటానికి వీల్లేదు. సాత్వికి సామాన్యం కాదు. ఇక్కడ అంత ఈ కౌరవ సేన అంతగా ఉంది. అక్కడ అంత సులభం కాదు గురువు దగ్గర వెళ్ళటానికి. అవిగో మరో 700 ఏనుగులు, వాటిని నువ్వు చూస్తున్నావు కదా, అవి కవచాలు ధరించి ఉన్నాయి. వాటిపై కిరాతులు కూర్చొని ఉన్నారు. దిగ్విజయ యాత్ర సమయంలో ఆ ఏనుగులను కిరాతరాజు ఆత్మరక్షణకై అలంకరించాడు, అర్జునుడికి కానుగ్గా ఇచ్చాడు. వీరందరూ గతంలో గట్టిగా నిన్ను సేవించారు, కానీ ఈరోజు వారే నీతో పోరాడాలి అనుకుంటున్నారు. కనుక కాలచక్ర గమనాన్ని వాళ్ళ తట్టు వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక కాలచక్ర గమనాన్ని ఒక్కసారి గమనించు. వీరందరూ యుద్ధ దుర్మదులు. ఈ కిరాతకులు అగ్ని నుంచి పుట్టారు. పూర్వం జరిగిన యుద్ధంలో అర్జునుడు వీరందరినీ ఓడించాడు. వీరంతా ఈరోజు దుర్యోధనుని మాటలు వింటున్నారు, నాతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కిరాతకులను బాణాలతో చంపిన తర్వాతే నేను అర్జునుడి దగ్గరికి వెళతాను. అవిగో పెద్ద పెద్ద ఆకారాలతో కనిపించేటువంటి ఏనుగులు, అవి అంజన కులంలో పుట్టాయి. అవి కర్కశ స్వభావం కలిగి ఉన్నాయి, బాగా యుద్ధ శిక్షణను పొంది ఉన్నాయి. గండస్థలం నుండి, ముఖం నుండి మదధారులు ప్రవహిస్తున్నాయి. అవన్నీ బంగారు కవచాలతో అలంకరించబడి ఉన్నాయి. అవి ఐరావత ఏనుగులతో సమానమైన బలం కలిగి ఉన్నాయి. ఉత్తర పర్వత ప్రాంతం నుండి వచ్చినటువంటి దోపిడీ దొంగలు వీటిని నడుపుతూ ఉన్నారు. వారు కూడా కర్కశ స్వభావం కలవారు. వీరంతా వారు ఉక్కు కవచం ధరించున్నారు. వారిలో కొందరు గోవుల నుండి పుట్టారు, కొందరు కోతుల నుండి పుట్టారు, కొందరు మనుషుల నుండి పుట్టారు. ఇలా అనేక జాతుల వారు ఉన్నారు. ఈ మ్లేచ్చులు హిమదుర్గంలో నివసిస్తూ పాపకృత్యాలు చేస్తూ వారందరూ ఇక్కడ గుమిగుడి ఉన్నారు. పొగలాగా నల్లగా ఉన్నారు వీళ్ళు. అవును కదా. కాల ప్రేరణతో దుర్యోధనుడు ఈ సమస్త రాజమండలాన్ని, రాజులను, కృపుణ్ణి, భూరిశ్రవుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, సింధురాజును, కర్ణుణ్ణి అదుపులో ఉంచుకున్నాడు. పాండవులను ఘోరంగా అవమానిస్తున్నాడు. అంతేకాదు, తాను విజయం పొందినట్లుగాను, ధన్యుడు అయినట్లుగాను భావిస్తున్నాడు. వీరంతా ఈరోజు నా బాణాలకు లక్ష్యం అయ్యారు. వీరు మనోవేగంతో పరిగెత్తిన నా నుండి తప్పించుకోలేరు. బంగారు ధ్వజాలతో కనిపిస్తున్న ఈ రథికులు కాంబోజ సైనికులు. వీరు ఇటువైపు ఉన్నారు.
వారికి దూర్వారణులు అని పేరు. వీరి గురించి నువ్వు వినే ఉంటావు. వీరు శూరులు, పండితులు, ధనుర్వేదం తెలిసినవారు. మహారాజా, ఈ దుర్యోధనుడి అక్షోహిణుల కురువీరుల రక్షణలో నా కోసమై సిద్ధంగా నిలబడి ఉన్నారు. వీరందరూ నా మీదే దాడి చేస్తారు. సకల ఆయుధాలను సమీకరించుకోవాలి. రథంలో 5 రెట్లు ఎక్కువగా సామగ్రిని సిద్ధం చేసుకుని ఉండాలి. పాములాగా ఉన్నవి అయిన శస్త్రాలు ధరించి ఉన్నటువంటి ఆ కాంబోజ సేనలో నేను పోరాడతాను. వారు నానావిధ శస్త్రాలతో వివిధ ఆయుధాలతోనూ యుద్ధం చేయగల శక్తి గలవారు. కిరాతులు దుర్యోధనుడి మేలు కోసమే యుద్ధం చేస్తారు. ఈ కిరాతులతో నేను యుద్ధం చేస్తాను. వారు అగ్ని వంటి తేజస్సు కలవారు. ఎదిరించరాని వారు, మృత్యు సమానులై ఉన్నారు. సమీపించడానికి కూడా వారు వీలు కాకుండా ఉన్నారు. అటువంటి యోధులు ఎంతమంది వచ్చినా నేను వారితో తలపడతాను, యుద్ధం చేస్తాను. శుభలక్షణాలు గల నా మేలు జాతి గుర్రాలు విశ్రాంతి పొందాలి, చక్కగా సంచరించాలి, నీరు త్రాగాలి, తర్వాత వాటిని రథాలు కట్టాలి అన్నాడు. ఇంతగా చెప్పాడనమాట. అప్పుడు ధర్మరాజు అమ్ముల పొదలను, వివిధ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని సాత్యకి రథం పైన పెట్టించాడు. అవిలేవి అన్నాడు, అన్నీ పెట్టించాడు. అతడి గుర్రాలు నీరు త్రాగి సేద తీర్చుకొని సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా చేయించాడు. అయినంత తొందరగా వెళ్ళవయ్యా అంటున్నాడు. సేవకులు వాటిని అటు ఇటు తిప్పారు. వాకింగ్, స్నానం చేయించారు, ఆహారం తినిపించారు, చక్కగా అలంకరించారు. వాటి శరీరానికి గుచ్చుకున్నటువంటి బాణాలను ముందుగానే తీసి చికిత్స చేశారు. ఆ 4 గుర్రాలు బలంగా పుష్టిగా ఉన్నాయి. బంగారు రంగుతో మెరిసిపోతున్నాయి. అవి చక్కని శిక్షణ పొంది ఉన్నాయి. మంచి వేగం కలిగి ఉన్నాయి. అవి ప్రసన్నమైన మనస్సుతో జాగ్రత్తగా ఉన్నాయి. వాటిని యథావిధిగా రథానికి కట్టారు. ఆ రథం బంగారు మాలలతో శోభించే చిహ్నాలు గల ధ్వజంలో ప్రకాశిస్తుంది. దానిపై బంగారు దండగల ధ్వజం ఉంది. బంగారు దండం. అనేక ఆయుధాలు రథం లోపల ఉన్నాయి. అవసరమైన ఇతర సామగ్రిని బంగారు బండాలతో సిద్ధం చేశారు. దారుకుడు తమ్ముడు సాత్యకి సారథిగా ఉన్నాడు. మంచి స్నేహితుడుగా ఉన్నాడు. రథం సిద్ధమైందని అతడు సాత్యకి తెలిపాడు. అప్పుడు సాత్యకి స్నానం చేశాడు, పవిత్రుడయ్యాడు, మంగళ కార్యాలు ముగించాడు. 1000 మంది విప్రులకు బంగారు ముద్రలు దానం చేశాడు. అతడు శ్రీమంతులలో శ్రేష్ఠుడు, గౌరవం పొందటానికి అర్హుడు. విప్రుల ఆశీర్వాదాలను పొందాడు. కైలాతక మధువును సేవించాడు. దానితో అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆనందిస్తూ వీరకాంక్ష పత్రాన్ని తాకాడు. ప్రజ్వలించే అగ్నిలాగా మండిపోయాడు. అప్పుడు అతడి తేజస్సు 2 ప్రకాశించింది. సాత్యకి బాణాలతో పాటు ధనస్సును ఒడిలో పెట్టుకున్నాడు. కవచాన్ని ధరించాడు. విప్రులు స్వస్తివాచకాలు శుభాన్ని పలికారు. కన్యలు సాత్యకిని లాజాలతో, గంధాలతో, మాలలతోనూ అభినందించారు. తర్వాత సాత్యకి చేతులు జోడించి ధర్మరాజు పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు ధర్మరాజు సాత్యకి శిరస్సుపై ముద్దు పెట్టుకొని, ఇంకా వెళ్ళయ్యా. సాత్యకి రథం ఎక్కాడు. అతడి గుర్రాలు వాయువేగం గలవి. అవి సింధు జాతి గుర్రాలు. సరే, అవి సాత్యకి రథాన్ని వేగంగా యుద్ధభూమికి తీసుకువెళ్ళాయి. మంచిది. అదేవిధంగా భీముడు కూడా ధర్మరాజు అభినందనకు అందుకున్నాడు. ధర్మరాజుకు నమస్కారం చేశాడు. సాత్వికతో కలిసి వెళ్ళాడు. ఆ ఇద్దరు నీ సేనల్లోకి ప్రవేశించాలి అనుకుంటున్నారు. వారిని చూసి ద్రోణాచార్యుడు మొదలుకొని నీ వారందరూ బెదిరించటానికి సిద్ధంగా నిలబడ్డారు. సాత్వికి తన వెంట వస్తున్నటువంటి భీముడిని చూసి అభినందిస్తూ ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు ధర్మరాజును కాపాడు. ఇప్పుడు నీకు ఇదే ముఖ్యమైన పని. నా ఎంట ఎందుకయ్యా వస్తున్నావు నువ్వు? కాలం పండిన ఈ సేన నేను వధిస్తాను, నేను వధించుకుంటా. అయిపోయింది వీళ్ళందరికీ కూడా. నేను ఈ సైన్యం లోపలికి వెళతాను.
కనుక భీమసేన, ఇప్పుడు ఇక ముందు కూడా నువ్వు ధర్మరాజును రక్షించు. ఇప్పటి నుంచి నీ బలం నాకు తెలుసు. ఒక రథం కట్టాలంటే ఎంతగా మాట్లాడుకుంటాం మనం, ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడుకోవాలని చూసుకుంటాం. నీ ముందుగానే చెప్పాను కదా, భీముడు ఉంటే భీముడు రక్షించుకుంటాడని. అప్పుడు నీకు ప్రత్యేకంగా నేను చెప్పాలనా? నీకు వినపడింది కదా. అందుకని నీ బలం నాకు తెలుసయ్యా, నా బలం కూడా నీకు తెలుసు. నాకెందుకే రక్షణ, నీకు పని లేక వెళ్ళు. కనుక మేలు చెయ్యాలి అనుకుంటే వెంటనే వెనక్కి వెళ్ళు. అప్పుడు భీముడు, ఓ మహావీర, నీకు శుభం, సంతోషం, కార్యసిద్ధికై వెళ్ళు. చాలా సంతోషం, భయపడకు. నేను భయపడినయ్యా, నువ్వు వెళ్ళు, నేను ధర్మరాజును రక్షిస్తాను అన్నాడు. అప్పుడు సాత్యకి, భీమా, నేను తప్పకుండా యుద్ధంలో గెలుస్తాను. ఎందుకు నన్ను గురించి ఇంతగా మంచి శకునాలు కూడా నా గెలుపును సూచిస్తున్నాయి. అర్జునుడు పాపాత్ముడైన సైంధవుణ్ణి చంపిన తర్వాతే నేను వచ్చి ధర్మరాజును కౌగలించుకుంటాను అని భీముడికి వీడ్కోలు పలికాడు. ఆ సాత్యకిని చూడు, నీ సైన్యం తీవ్రంగా వణికిపోయింది. సాత్యకిని చూసి వాళ్ళంతా కూడా, ఎందుకంటే సాత్యకి సాధారణం కాదు, అందరికీ భయపుట్టిచ్చేస్తాడు. అర్జునుడు లాగా సమానం. ఎందుకంటే అర్జునుడి దగ్గర శిష్యత్వం చేశాడు. సంబంధం వేరే, నేను చాలా పెద్ద కథ లేదండి. ఓ మహారాజా, ఆ తర్వాత సాత్యకి వేగంగా అర్జునుడిని చూడాలని నీ మహారథలు ఉన్న చోటుకి బయలుదేరాడు అన్నాడు సంజయుడు. ఇది కృష్ణాయ పరమాత్మనే నమః. 113వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, సాత్యకి యుద్ధం చేయాలనే కోరికతో నీ సేన వైపుకు వెళుతున్నాడు. అప్పుడు ధర్మరాజు తన సేనలను చుట్టూ నిలుపుకొని సాత్యకి వెనుక బయలుదేరాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు, వసుధాన మహారాజు పాండవ సేనను ప్రోత్సహించారు. అప్పుడు సాత్యకి రథం దగ్గర పెద్ద కోలాహలం చెలరేగింది. నీ కుమారుడి సేనలు 4 వైపుల నుంచి పరిగెత్తుకొని వచ్చాయి. వారిని సాత్యకి 100 ముక్కలుగా నాశనం చేశాడు, చెదరగొట్టాడు. అలా నీ సేనను బద్దలు చేస్తూ సాత్యకి నీ సేనలోని 7 వీరులను వధించాడు. ఆ తర్వాత ఇతర రాజులను కూడా సంహరించాడు. ఒక బాణంతో 100 మందిని, 100 బాణాలతో ఒక్కొక్కరిని బాధించాడు. శివుడు జంతువులను వధించినట్లుగా ఆస్తీపకులను, ఏనుగులను, ఆశ్వీకులను, గుర్రాలను, రథికులను, రథాశ్వాలను, రథసారథులను సాత్యకి వధించాడు. అప్పుడంతా చూపించాడే, అవన్నీ పోయాయి. ఇలా బాణవర్షాన్ని కురిపిస్తూ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఆ సాత్యకి ఎదుటకు వెళ్ళటానికి సైనికులు ఎవరు కూడా సహించలేకపోయారు. అలా నీ సేనలను సాత్యకి నాశనం చేస్తూ వారిని తీవ్రమైన ఆపదకు గురి చేశాడు. సాత్యకి వివిధ రూపాల్లో ఉన్నటువంటి నీ సేనలను వధించాడు. ఎంతోమందిని పారద్రోలాడు. వేగంగా నీ సేనలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అర్జునుడు వెళ్ళిన దారిలోనే వెళుతున్నాడు. అప్పుడు ఆ సాత్యకిని ద్రోణుడు అడ్డగించాడు. యూదానుడే సాత్యకి, అతడు సత్యకసుతుడు యూదానుడి. ఆ సాత్యకి ద్రోణాచార్యుని సమీపించి ఎదిరించాడు. పదునైన 7 బాణాలతో ద్రోణాచార్యుని గాయపరిచాడు. అప్పుడు ద్రోణుడు 6 బాణాలతో సాత్యకిని, అతడి సారథిని, గుర్రాలను పీడించాడు. వారి యుద్ధం భీకరంగా సాగింది. అప్పుడు ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ సాత్యకి, నీ గురువైన అర్జునుడు చేతగాని వాడిలాగా రణభూమిని విడిచి వెళ్ళాడు. యుద్ధం చేస్తున్న నన్ను విడిచి ప్రదక్షిణం చేశాడు. ఈరోజు నువ్వు కూడా నీ గురువులాగానే నేను యుద్ధం చేస్తుంటే నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు. నీకు వేగంగా పారిపోవటం ఒక్కటే గతి, అంతే తప్ప నీకు వెనక్కి తిరిగే స్థితి లేదు అన్నాడు. అప్పుడు సాత్యకి ఇలా అన్నాడు, ఓ విప్రుడా, ధర్మరాజు ఆదేశం మేరకు నేను అర్జునుడి దగ్గరకు వెళుతున్నాను. నీకు శుభం. నాకు సమయం లేదు నీతో మాట్లాడటానికి. ఆచార్యానుగతో మార్గ, శిష్యైరన్వాస్యతే సదా,
గురువుల బాటనే శిష్యులు ఎప్పుడు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి నా గురువు వెళ్ళిన త్రోవలో నేను కూడా వెళుతున్నాను అన్నాడు. ఇలా చెప్పి సాత్యకి ద్రోణుని విడిచిపెట్టాడు. తర్వాత సాత్యకి సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, ద్రోణుడు నన్ను అడ్డగించటానికి సకల విధాల ప్రయత్నం చేస్తాడు. కనుక ఇంకొక మాట చెబుతున్నాను విను. అదిగో ఆవంత్యసేన, వారి తర్వాత దక్షిణాత్యుల మహాసేన నిలబడి ఉంది. ఆ తర్వాత బాక్లీకుల సైన్యం ఉంది. బాక్లీకుల దగ్గరలో కర్ణుడి మహాసేన ఉంది. ఈ సేనలన్నీ ఒకదానికంటే మరొకటి విలక్షణంగా ఉన్నాయి. వీరు ఒకరినొకరు ఆశ్రయించుకొని ఉన్నారు. వీరు యుద్ధభూమిని విడిచిపెట్టారు. వీరి మధ్యలో అవకాశం చూసుకొని రథాన్ని నడిపించు. ఓ సారథి, ముందుగా బాక్లీకుల దగ్గరకు రథాన్ని నడిపించు. వారు అనేక ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. కర్ణుడిని ముందు నిలుపుకొని అనేక దాక్షిణాత్యులు, ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన మహాసేన కనిపిస్తోంది. అక్కడ మహాసేన నానా దేశాల నుండి వచ్చిన కాల్బలంతో సిద్ధంగా ఉన్నారు. చూడు, స్థిరంగా నిలుచున్నారు. ఆ సేన వైపే రథాన్ని నడిపించన్నాడు. అలా సాత్యకి రథసారథికి చెప్పి ద్రోణుడిని విడిచిపెట్టి ప్రచండంగా ఉన్న కర్ణసేన వైపుకు వెళ్ళాడు. అప్పుడు ద్రోణుడు కోపించి వెనకకు తిరగకుండా వెళుతున్న సాత్యకి పైకి అనేక బాణాలను కురిపిస్తూ వెంటాడాడు. సాత్యకి వెనక్కు తిరగలేదు. కర్ణుడి మహాసేనను పదునైన బాణాలతో కొట్టి హద్దులు ఎరుగని ఆ సేనలోకి దూసుకొని పోయాడు. అంటే ఈ వ్యూహాలన్నీ దాటుకొని పోతున్నాడు. అలా సాత్యకి లోపలికి ప్రవేశించగానే సైనికులు పారిపోసాగారు. అప్పుడు కృతవర్మ సాత్యకిని అడ్డగించాడు. సాత్యకి బాణాలను ప్రయోగించి కృతవర్మను బాధించాడు. సాత్యకి బాణాలు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉండగా కృతవర్మ సహించలేకపోయాడు. వక్రగతిలో ప్రసరించే అగ్ని వంటి వత్సదంతాన్ని విశేషమైన బాణాన్ని ప్రయోగించి సాత్యకి రొమ్ముపై కొట్టాడు. ఆ బాణం సాత్యకి కవచాన్ని బద్దలు చేసింది. అతడు దేహాన్ని తీవ్రంగా గాయం చేసి నేలలోకి దూరిపోయింది. ఓ మహారాజా, కృతవర్మ అనేక బాణాలను ప్రయోగించి సాత్యకి ధనస్సును బాణాలతో సహా ముక్కలు చేశాడు. 10 తీక్ష్ణమైన బాణాలతో సాత్యకి ఛాతిపై గాయం చేశాడు. అప్పుడు సాత్యకి శక్తిని విసిరి కృతవర్మ కుడి భుజంపై కొట్టాడు. కృతవర్మ రథాన్ని అన్ని వైపుల నుండి అడ్డగించాడు. అలా సాత్యకి రణభూమిలో కృతవర్మను బాణాలతో కప్పేశాడు. ఒక బల్లాన్ని ప్రయోగించి అతడి సారథి తలను నరికేశాడు. సాత్యకి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు కృతవర్మ భీముడిపైకి దాడి చేశాడు. సాత్యకి భోజసేనను దాటి వేగంగా కాంబోజుల సేన వైపు వెళ్ళాడు. అక్కడ మహారథులు అనేక బాణాలతో సాత్యకిని అడ్డగించారు. కానీ సాత్యకి చలించలేదు. ఇంతలో ద్రోణుడు సేనను మళ్ళీ సమకూర్చుకున్నాడు. ఆ సేనను కృతవర్మకు అప్పగించి తాను సాత్యకితో పోరాడాలని అనుకున్నాడు. ఎంతగానో ప్రయత్నిస్తూ సాత్యకి వెంటబడ్డాడు. ఆ ద్రోణుణ్ణి పాండవ సేనలోని వీరులందరూ ఉత్సాహంతో అడ్డగిస్తున్నారు. ఇంతలో భీముణ్ణి ముందుంచుకొని వస్తున్నటువంటి పాంచాల సేన కృతవర్మను చూసి ప్రోత్సాహాన్ని కోల్పోయింది. కృతవర్మ విజృంభించి వారందరినీ అడ్డగించాడు. వారిపై బాణాలను కురిపించి బాధిస్తున్నాడు. అలా కృతవర్మ నివారిస్తూ ఉండగా పాండవ వీరులు తీవ్ర యుద్ధానికి సిద్ధమయ్యారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.